తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీ పరిపాలన సాగిస్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు జిల్లా మంత్రి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, సూర్యాపేట జిల్లా మద్రాల మండలం రామచంద్ర గ్రామం ప్రజల విజ్ఞప్తి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని 2011 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ చేయించడం జరిగింది. అంతకుముందు అభివృద్ధికి నోచుకొని ఈ గ్రామం కొంతమేరకి రోడ్లు, తాగునీరు అన్నీ ఏర్పాటు చేసినప్పటికీ మండలానికి వెళ్ళడానికి గ్రామ ప్రజలు ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ కూడా రోడ్డు నిర్మాణం జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసినా రోడ్డు నిర్మాణం చేయని పరిస్థితి. ఆ తర్వాత గ్రామ ప్రజలు ఏదైతే ఉందో ఈ మొరసకుంట చెరువు అని గ్రామానికి వ్యవసాయ జీవనాధార చెరువు, ఆ చెరువులు దగ్గరికి రావాలన్నా ఈ చెరువు కింద వ్యవసాయ పంటలు పండిన తర్వాత గ్రామానికి రైతాంగం తీసుకుపోవాలంటే మెడల మీద బస్తాలు వేసుకొని పొలం ఉరాల నుంచి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. ఎరువులు తీసుకురావాలన్నా ధాన్యం తీసుకుపోవాలన్నా బాట లేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గ్రామం ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడడానికి అట్టి బతుకమ్మల్ని చెరువులో వదిలిపెట్టడానికి రావడానికి కూడా బాట లేక పొలం వరాల నుంచి వస్తుంటే వర్షాకాలం పూట పొలం వరాలు జారి కింద పడి బతుకమ్మలు కూడా కింద పడ్డ సంగతి యథార్థమైంది. రైతాంగం అయితే కింద పడి గాయాల పాలైన సంగతి కూడా యథార్థమైంది. గతంలో ఇక్కడ గ్రామం నుండి ఈ మొరసకుంట చెరువు వరకు ఎడ్ల బండ్లు, ఎడ్ల కొడార్ల నాగళ్ళు వచ్చేది. 15 సంవత్సరాల క్రితం కూడా ట్రాక్టర్ కూడా వెళ్ళిపోయిన సంగతి. సరే, ఆ రైతాంగం ఒత్తిడి వలన దేనివల్ల మొత్తానికైతే రోడ్డు కనుమరుగైపోయింది. అట్టి రోడ్డును నక్ష ప్రకారంగా మొన్న ఆ మధ్యకాలం మేము ఎంఆర్ ఆఫీసులో నక్ష కూడా తీయించడం జరిగింది. ఇక్కడికి డొంక ఉంది, నీటి ప్రవహించే కాలువ ఉండే ఆ కాలువ అంతా కూడా పూడిపోయి రోడ్డు లేని పరిస్థితి. ఒకరిద్దరేదో ఒక రైతు సుధాకర్ రెడ్డి గారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడగడం జరిగింది. వాళ్ళు తెలుసో తెలియకో మేము ఇవ్వలేమనే మాట చెప్తా ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే రైతుల, ప్రజల, మహిళల సౌకర్యం కోసం బాట తీయాలని ప్రభుత్వం జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా వెంటనే ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశాలు ఇచ్చి గ్రామ ప్రజల రోడ్డు సౌకర్యం కొరకు మండలానికి పోవడానికి కానీ, గ్రామ ప్రజలు చెరువుకు రావడానికి, ధాన్యాన్ని గ్రామానికి తరలించడానికి, బతుకమ్మలు ఆడుకోవడానికి రాకపోకల నిమిత్తమై వెంటనే రోడ్డు మంజూరు కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు అండ్ ప్రభుత్వానికి ఆదేశించాలిగా గౌరవ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలు అందరిని తీసుకొని ముఖ్యమంత్రి గారు సమయిస్తే అనేక సమస్యల గురించి ఓ లైబ్రరీ కట్టుకోవాలి, గ్రామంలో అనేక రకాల సమస్యల గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తాం. మందుల సామేల్ గారు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా గ్రామంలో వారి నోటీస్ కూడా తీసుకురావడం జరిగింది, చేద్దామని చెప్పడం జరిగింది. వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు, స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారికి కూడా మెమోను సమర్పిస్తాం. రోడ్డు పరిష్కారం కోసం ఎంత దూరం వెళ్తాం. ఎందుకంటే ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి విచారణ జరిపి రోడ్డు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము 18 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. బతుకమ్మలు పేర్చి పిల్లలకు, చిన్న పిల్లలకు 1, 2 అట్లా పేర్చి తీసుకురావడానికి నైట్ అక్కడ బాక్సులు పెట్టి డ్యాన్స్ అది స్కూల్లో చేసి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2 చేతుల్లో 2 పట్టుకొని ఇట్లా పట్టుకొని రావడానికి చాలా ఇబ్బందులు, లైటింగ్స్ లేక అవి లేక ఇవి లేక. బతుకమ్మ చెరువు దగ్గర అన్న సందర్భాలు అంటే ఇక్కడ లైటింగ్స్ లేవు, చీకటి ఉంటుంది. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే డాన్సింగ్ చేయాలి, ఇట్లా రౌండ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ మంచిగా చేసుకోవాలనే విశేషం మీద ఇక్కడ లైటింగ్స్ అక్కడ పెట్టుకున్నారు. ఆంచీడికి రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు బతుకమ్మ ఎందుకు పేర్చినవరా అనే సంఘటన కూడా ఏర్పడింది నాకు ప్రాక్టికల్గా. కింద పడిపోయింది, ఈ చేతులు ఒకటి పట్టుకొని పాప ముందు నడుస్తుంటే కింద పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల మాకు గవర్నమెంట్ నుంచి మంచిగా లైటింగ్స్ ప్లస్ డీజే అది రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి సౌకర్యాలు ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం. అక్కడ కూడా మంచి గట్టి కొంచెం దిగి ఇడిచిపెట్టడానికి అందరికీ అవకాశం, ఘాట్లు కావాలని కోరుకుంటున్నాం. మా ఈ కోరిక ప్రభుత్వం విన్నవించి మాకు ఇది సౌకర్యం కల్పించాల్సిన కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.